ఇప్పుడు చిరంజీవి గారు విశ్వంబర మూవీతో అయితే బిజీగా ఉన్నారు. మూవీ కూడా షూటింగ్ చాలా వరకు అయిపోయిందని తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుందంట. అయితే నెక్స్ట్ ఏ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నారని న్యూస్ వస్తుంది. ఆల్రెడీ మన చలో భీష్మ డైరెక్టర్ ఇప్పుడు రాబిన్ హుడ్ చేస్తున్నారు, వెంకీ కుడుముల గారు. ఆయనని లైనప్లో పెట్టారు ఆల్రెడీ. సో ఆయనకి ఆల్రెడీ ఛాన్స్ అయితే ఉంది. మరి అది స్టోరీ అంత ఫైనల్ అయిందో తెలియదు. ఈ గ్యాప్ లో శ్రీకాంత్ ఓదెలా డైరెక్టర్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ దసరా ఇప్పుడు నాని గారితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ చిరంజీవి గారికి కథ వినిపించారు, అది ఓకే అయిపోయింది, ఆయన ఫైనల్ అయిపోయింది అని చెప్పి తెలుస్తుంది. సో మరి విశ్వంబర అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత ఆయన ఈ మూవీకి వెళ్తారా లేదంటే వెంకీ కొడుకుల మూవీకి వెళ్తారా అనేది క్లారిటీ లేదు. సో అది అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు ఇంకా అక్కడ నుంచి అది. ఇప్పుడు చిరంజీవి గారు ఏంటంటే ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయబోతున్నారు. ఇప్పుడు విశ్వంబర కూడా, వశిష్ఠ గారు కూడా ఏంటంటే కొంచెం 2 మూవీస్. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక డ్రీమ్ ఉంటుందండి, ఖచ్చితంగా చిరంజీవి గారితో వర్క్ చేయాలి, అలాగే కొంతమంది బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో ఒకసారి లైఫ్ లో వర్క్ చేయాలని. సో అట్లా ఆల్మోస్ట్ ఆ వర్క్ కి రీచ్ అయిందంటే అనిల్ రావిపూడి గారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అందరూ అసలు కోరుకునేది ఏంటంటే చిరంజీవి గారిలో కామెడీ టైమింగ్. సో అనిల్ రావిపూడి గారితో ఒక్క సినిమా చేయండి బాస్, అంటే మీ ఓల్డ్ టైమింగ్ ని ఆయన తీసుకురాగలుగుతాడని నమ్మకంతో ఆయన ఒకసారి కన్సిడర్ చేయమంటారు. అంటే మనం ఓకే అనిల్ రావిపూడి గారితో మంచి కామెడీ మూవీ, కానీ ఏంటంటే సీను వైట్ల గారితో ఒక కామెడీ మూవీ చేశారు అందరూ వాడే. బట్ అది కొంచెం అదే చెప్పలేం కదా, తర్వాత రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు. బట్ ముందు అసలు బాస్ లో నుంచి కామెడీ టైమింగ్ పోయిన సినిమాల్లో అన్నింటిలో సీరియస్ గా ఉంటున్నాయి. సో పర్ఫెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ మూవీ రావట్లేదు బాస్ నుంచి. అంటే ఖైదీ నెంబర్ 150 లోనూ కొంచెం వేరియేషన్ చూపించారు. సరే అది వివేక్ గారు అంటే హ్యాండిల్ చేస్తారు. బట్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఏంటంటే సీనియర్ హీరోస్ ని, జూనియర్ అందరినీ, స్టార్స్ అందరినీ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కాబట్టి ఆయన వర్క్ చేసుకుని ఈయనతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ తీస్తే విత్ మెసేజ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అంతా 100% వర్కౌట్ అవుద్ది. వీళ్ళ నుంచి ఆ కామెడీ టైమింగ్ ని, పాత వింటేజ్ మెగాస్టార్ ని తీసుకొచ్చే ఛాన్స్ ఆయనలో ఉంది. ఫ్యాన్స్ చాలా మంది అది కోరుకుంటున్నారు. అంటే క్రింజ్ కామెడీ కాకుండా హెల్దీ కామెడీ రాసుకుని అది కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. సో మరి ఇప్పుడు ఈయన ఆబ్వియస్లీ మళ్ళీ ఈయన వస్తే మాస్ సినిమానే వస్తుంది. అదే నేను అడగబోతున్నాను, ఏ టైప్ ఆఫ్ జోనర్ మూవీ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? లైక్ దసరా టైప్ ఆఫ్ రూటెడ్ కథలో అదే ఏదైనా ఒక రస్టిక్ డ్రామా రాసుకోగలుగుతారు, లేదంటే ఒక యాక్షన్ మూవీ తీయచ్చు. అంటే ఒక సినిమా చూసి మనం రెండోది ఇలాగే తీసాడు. పారడైజ్ మనం టైటిల్ టీజర్ చూసినప్పుడు ఏంటంటే ఇదేదో కొంచెం హైదరాబాద్ ఓల్డ్ సిటీ స్టోరీ అవ్వచ్చు ఉండొచ్చు. మరి ఇంకా చిరంజీవి గారితో అంటే ఇంకా ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉండాలి కాబట్టి మేబీ మళ్ళీ అంటే ఇప్పుడు ఆయన వెంటనే హ్యాండిల్ చేయగలుగుతాడా లేదనేది ఒక టాస్క్. నెక్స్ట్ వచ్చి అదే అనిల్ రావిపూడి గారికి ఇస్తే ఏంటంటే ఈజ్ ఆల్రెడీ సీనియర్స్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బాలకృష్ణ గారికి ఒక మంచి హిట్ ఇచ్చారు. సో అలాగే ఇప్పుడు ఈయనకి కూడా ఒక వింటేజ్ ఆయనలో ఉన్న ఏదైతే ఉందో దాన్ని బయటకు పుల్ చేయగలుగుతారు. ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఉన్న ఆయనకి అది చెప్పగలుగుతారు, ఆయనలోంచి తీసుకోగలుగుతారు. సో చిన్న డైరెక్టర్లు ఏంటంటే మొహమాటం కొద్ది మళ్ళీ బాస్ ఏదో చెప్పాడులే, సరే ఈ యాక్షన్ ఓకే, ఒకవేళ రాకపోయినా మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే విధంగా పనిచేస్తుంటారు. ఐడియా అంటే మళ్ళీ మొహమాటం కొద్ది పనిచేస్తుంటారు. సో అనిల్ రావిపూడి గారు ఏంటంటే అడిగి ఫ్రీడమ్ ఉంది, తీసుకోగలిగేది, స్టార్టెడ్ అనే హోదా ఉంది కాబట్టి సో అతను ఆయన దగ్గర నుంచి పుల్ చేసుకోగలుగుతాడు. సో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఏ లెవెల్కి వెళ్తానికి ఆయన ఉంటాడు అనమాట. సో అది ఈయనకి ఆ కథ కానీ కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఆయనతో ఒక సినిమా పడితే, సో మళ్ళీ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు పూరి గారితో ఎందుకు చేయలేదని. సో మరి ఆ 2 కోరికలు అయితే ఫ్యాన్స్ కోరినాయి. మరి ఆయన అలా కాకుండా కొత్త డైరెక్టర్లకు ఏదో ఛాన్స్ ఇద్దాం, వాళ్ళకి భవిష్యత్తు ఇద్దాం అని చెప్పి ఆయన. మరి చూద్దాం మరి ఏమవుతుందో, నెక్స్ట్ ఏ డైరెక్టర్ తీసుకోబోతారు.